కారు దిగితే రీల్, అక్క కాళ్ళు కడుక్కుంటే రీల్, అక్క మూట మోస్తే రీల్, అక్క చేతిలో చెప్పులు పట్టుకుంటే రీల్, అక్క వాగుల మొహం కడిగితే రీల్, అదే వాగుల కారు దిగబడితే రీల్, అక్క మాట్లాడితే రీల్, అక్క మీటింగ్ పెడితే రీల్, అక్క తుమ్మితే రీల్, అక్క దగ్గితే రీల్, అక్క ఏం చేసినా రీల్, అక్క ఏడున్నా రీల్, అక్క ఎక్కడున్నా రీల్. రీల్ అంటే అక్క, అక్క అంటే రీలు. ఇప్పుడు అదే అక్క నియోజకవర్గంలో ముచ్చట రీల్ కంటే స్పీడ్ గా తిరుగుతుంది. అదేందో అరుచుకుందాం పాండ్రి. హబ్బల కొడుక ఎన్ని లారీలు ఉన్నాయో చూడుండ్రి, ఓసారి లెక్క పెడదాం ఆగుండ్రి. 1 2 3 4 5 6 7. ఓరి కొడుక రోడ్డు పొడుగు అవే ఉన్నాయి కదా, చూసిరు కదా. ఇది ఎక్కడనో ఎరిగేనా? మన సీతక్క నియోజకవర్గం ములుగు ముచ్చటిది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పట్టపగటిలే లెక్కలేనని లారీలు పెట్టి ఇసుక ఎత్తుకపోతున్నారు. పొద్దుగాల మాపటీలి అని ఇరాం లేకుండా దినాం ఇసుక కొట్టుకపోతున్నారట. ఆ పక్క పొంటి ఊరోళ్ళు ఆఫీసర్లకు ఎంత చెప్పినా పట్టించుకుంటలేరట. పైకెళ్ళి ఫోన్ చేసి చెప్పినోళ్ళకే ఏయ్ మీకెందుకయ్యా అని ధమ్కిలిస్తున్నారట. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక లారీలు జోరుగా నడుస్తున్నాయి, రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇదంతా కారు పట్టోలే చేయిస్తుర్రు, ఇసుక దందా చేసి మస్తు కమాయిస్తుర్రు అని బిడ్జీలు రోడ్ల పొంటి వీడియోలు తీసి రీల్స్ పెట్టేది సీతక్క. కాలం కలిసొచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే సీతక్క మంత్రి అయింది. మన కష్టాలను బాధలను వీడియోలు తీసి రీల్స్ పెట్టే సీతక్క మంత్రి అయింది. ఇక మనకి ఇసుక లారీల తిప్పలుండదు కావచ్చునని ములుగు పబ్లిక్ అంతా మస్తు ఖుషి అయిండ్రు. కానీ అక్క మంత్రి అయినాక ఏకంగా అక్క పిఏ సుజిత్ రెడ్డిని పెట్టే ఇసుక దందా చేసిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఇంత జరిగినా అక్క పిఏ అరెస్టు కాలే, ములుగుల ఇసుక దందా ఆగలే. మైనింగ్ ఆఫీసర్లు అటు దిక్కే పోతలేరు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇదేందక్క ఇట్ట చేస్తున్నావు, మా ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతిగాలినట్టే అయింది మా పరిస్థితి అని ఇసుక లారీలతోని ఇబ్బంది పడుతున్న ములుగు పబ్లిక్ అంటున్నారు.